3, 4. ఓకే. ఫస్ట్ రౌండ్ అర్థమెటిక్ రౌండ్. సార్ మీ పేరు సార్? సంతోష్ సార్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. గ్రూప్ నెంబర్ 1కి ఫస్ట్ బిట్ అడగండి సార్. ఇదిగోండి సార్, ఇటు వచ్చేయండి సార్. పెన్ను పుస్తకం రెడీగా ఉండాలి. అర్థమెటిక్కి, మ్యాథమెటిక్స్కి, రీజనింగ్కి పెన్ను ఓకేనా, పుస్తకం ఉండాలి. ఫస్ట్ బిట్ వరుస ప్రధాన సంఖ్యలు. వరుస ఫస్ట్ మీ గ్రూప్ కి అజిత్ మీ గ్రూప్ కి అడిగారు అంతేనా? ప్రైమ్ నంబర్స్ 1 by 1 వస్తాయి వరుసగా. 2 నెంబర్స్ వస్తాయి, అవి చెప్పాలి. కంటిన్యూ ప్రైమ్ నెంబర్. గ్రూప్ నెంబర్ 1 ఫస్ట్ బిట్. చూడండి, నేను సింపుల్గా చెప్తాను మీకు. ప్రైమ్ నెంబర్స్ అంటే నెంబర్ సిస్టంలో ఉంటాయి. హింట్ కూడా ఇస్తున్నాను. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ వాటిలోనే ఉంటాయి. ఓకేనా? ఇంకోసారి అడుగుతాను చూడండి, తెలుగులో అడుగుతాను చూడండి. జేమ్స్ వరుసగా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు. వరుస ప్రధాన సంఖ్యలు. కంటిన్యూస్లీ ప్రైమ్ నెంబర్స్. ఇంగ్లీష్ లో చెప్తా. ఓకే. 1 minute అయిపోయిందా? నిలబడి చెప్పండి. చెప్పండి, ఏం పర్లేదు. జై గణేష్ అనుకో చెప్పండి. మరి వివరంగా తర్వాత వివరం. మరి క్యాండీ చెప్పాడు కదా, అది క్యాండీ చెప్పాడు. ఒక్కటే ఉంటది. 13, 17, 21, 23. 21 right answer. Now 3. 50 below prime numbers. How many numbers? 50 లోపల ప్రైమ్ నంబర్స్ ఎన్ని? 50 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య ఎన్ని? స్పీడ్ మీరు చేసుకోండి, మిగతా వాళ్ళు చేసుకోండి. పాసింగ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. సైలెంట్. 21 wrong answer. Group number 1. Group number 1. 24. Next. 14 wrong, just wrong. 15 answer. Which master? Very 14 చెప్తారా? Which master? Audience. నెక్స్ట్ రాసుకోండి. నెంబర్ సిరీస్ 7, 50. 7 కి 50 అనమాట. 13 కి హౌ మచ్? 7 కి 50. 7 కి 50. 7 ఈక్వల్స్ టు 50. 13 ఈక్వల్స్ టు హౌ మచ్? 7 ఈక్వల్స్ టు 50. 13 ఈక్వల్స్ టు హౌ మచ్? ఈజీ బిట్.
ఏంటమ్మా అంత లేట్ స్క్వేర్స్? అప్పటికి ఇంటి ఎత్తుని కూడా చేయగలరు ఎవరు ఒక్కరు కూడా ఆన్సర్ 30 seconds more. 170 is the right answer. 170. Right answer. 7 square plus 1 అన్నమాట. 13 square plus 1. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందమ్మా. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. సెకండ్ రౌండ్ గ్రూప్ నెంబర్ 1 కి 0, గ్రూప్ నెంబర్ 2 కి 2 మార్క్స్ వచ్చాయి. పర్లేదు. గ్రూప్ నెంబర్ 3 0, గ్రూప్ నెంబర్ 4 కి 3 మార్క్స్. క్లాప్ కొట్టండి ఒకసారి. ఓకే గ్రూప్ 1 సార్ ఇటు నుంచి 4 నుండి అంట బిట్టు వస్తుంది చూసుకోండి. రోమన్ నంబర్ 550. కామన్ నెంబర్ 550 దాని సింబల్స్ లో రాయాలి. కామన్ నెంబర్ 550. 550. 50 చెప్పు. Real right answer. Next. Group number 3. Roman number 57. 57. Right answer. Right answer. Okay. Next. Roman number 3 na group 150. Roman number. Rashma చెప్పాలి. 150. రాదా రేషియో? 150 రోమన్ నెంబర్ నాన్న. అజిత్ ఫండమెంటల్ ఊరుకుంది. అదే ఫండమెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫండమెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం అనుకుంటే మళ్ళీ తీసుకుంటాం ప్రైమ్ సిఎల్ రైట్ ఆన్సర్. ఓకే అయిపోయింది. ఇండియా భారతదేశంలో అతి పెద్ద నది ఏది? పొడవైనా పెద్దది, పెద్దది పొడవు వెడల్పు రెండింటిలో కూడా అదే వస్తుంది. భారతదేశంలో అతి పెద్ద నది ఏది? గంగా ఇస్ రైట్ ఆన్సర్. దీన్ని సాక్రెడ్ రివర్ అని కూడా అంటారు, పవిత్ర నది అని కూడా పిలుస్తారు అన్నమాట. ఓకేనా? హోలీ రివర్ ఇన్ ఇండియా. ఓకేనా? గ్రూప్ నెంబర్ 1 కి 2 మార్క్స్ వేయండి సార్. గ్రూప్ నెంబర్ 2, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో పెద్ద ఎడారి ఏది? చెప్పండి రాంగ్ రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 3, విచ్ ఈస్ ద వినాలి కాన్సంట్రేషన్ ఇట్లా కూడా. ఓకేనా? విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 4, చూసారా వాళ్ళు అదే చెప్పారు. రాంగ్ ఆన్సర్ చెప్తే మళ్ళీ రిపీట్ ఎలా చెప్పండి మీరు. స్వీట్ చెప్పింది కదా. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? అమ్మా మీరు ఎవరు చెప్పండి, చెప్తే వాళ్ళకి క్లూ వచ్చారు. క్యాండీ చెప్పి ట్రై చేయి. భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది? కాదు, బిట్టెవరికి అడిగాము? వాళ్ళు 2కి అడిగాం కదా, మీరు తార్ చెప్పారా? ఒక రైట్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 1 కి 1 మార్క్. అమ్మా సహారా అనేది వరల్డ్ బిగ్గెస్ట్. రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 1, రాజస్థాన్ ఇది రైట్ ఆన్సర్. అమ్మా ఒకప్పుడు భారతదేశంలో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం విడిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది? సెకండ్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది అన్నమాట. ఓకే గ్రూప్ నెంబర్ 1 కు గ్రూప్ నెంబర్ 1, విచ్ స్టేట్ హ్యావ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? రాష్ట్రం, స్టేట్. ఒక రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 3, రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 2, విచ్ స్టేట్ హ్యావ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా?
ముంబై స్టేట్ కాదు అది ఉత్తర రాంగ్ ఆన్సర్. ఒక ఆడియన్స్ పోల్. ఉత్తరప్రదేశ్ ఇది రైట్ ఆన్సర్. ఆడియన్స్ పోల్ ఉత్తరప్రదేశ్ ఇది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. గ్రూప్ నెంబర్ 3. అంతకన్నా చిన్నపిల్లలు ఉన్నారు, అంతకన్నా చిన్నపిల్లలు ఉన్నారండి అక్కడ. గ్రూప్ నెంబర్ 3కి. ఓకే, మన ఇండియా తాలూకు బౌండరీస్ చెప్పాలి. ఇండియా తాలూకు బౌండరీస్ సరిహద్దులు, భారతదేశపు సరిహద్దులు. ఉత్తరాన ఏముంది? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. చెప్పేసి 3వ తరగతి నుంచి ఉంటాయి. ఇండియాకి నార్త్ ఏమున్నాయి? మన ఇండియా బౌండరీస్ అమ్మ, భారతదేశపు సరిహద్దులు ఏవి? నార్త్ చెప్పాలి. నార్త్కి ఏముంది? నార్త్ బౌండరీ ఏంటి? సౌత్ బౌండరీ ఏంటి? ఈస్ట్, వెస్ట్. స్టేట్స్ కాదు తల్లి, బౌండరీస్ చెప్పాలి. సరిహద్దులకు ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా, లైన్ కాదమ్మా, భారతదేశపు సరిహద్దులు అంటారు. అమ్మా ఇక్కడికి వచ్చి ఉందా సీటు? కూర్చో అని. అలాగా 4 వైపులా 4 ఉంటాయి కదా, వాళ్ళు చెప్పాలి. చెప్పు డైరెక్షన్స్ తో పాటు చెప్పాలి. ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 2. ఓకే, గ్రూప్ నెంబర్ 2 రాసుకోండి. పేపర్ మీద రాసుకోండి. నార్త్ ఏముంది, సౌత్ ఏముంది, ఈస్ట్, వెస్ట్ రాసుకోవాలి. సార్ సంతోష్ సార్, నో ఎక్స్ప్లెనేషన్. వాళ్ళకి భూటాన్ అవన్నీ చెప్తాను. అది రాంగ్. 1కి ఇచ్చేయండి. గ్రూప్ నెంబర్ 1 సౌత్ శ్రీలంక. ఓకే చెప్పు. నెక్స్ట్ నార్త్ చైనా. ఓకే చెప్పు, కొని చూద్దాం. వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, ఇది చెప్పకపోతే నీకు ఇస్తాను. ఓకే, మీరు చెప్పండి అమ్మా. ఇండియాస్ బౌండరీస్ అమ్మా, భారతదేశపు సరిహద్దులు ఏంటి? భారతదేశానికి సరిహద్దులు ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, కన్యాకుమారి కిందకు ఉంటుందా, పైన జమ్మూ కాశ్మీర్, అక్కడ హిమాలయస్ ఉంటాయి, అటు గుజరాత్, ఇటు అరుణాచల్ ప్రదేశ్, అలా చెప్పాలి మామూలుగా. చెప్పమ్మా తల్లి. బౌండరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇల్లు ఉంది అనుకో, మీ ఇల్లుకి ఈస్ట్ ఎవరు ఉన్నారు, వెస్ట్ ఎవరు ఉన్నారు, సౌత్ ఎవరు, నార్త్ ఎవరు? ఇండియాకి చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేసేసి. నార్త్ హిమాలయాస్. ఓకే గుజరాత్. ఈస్ట్. చూడండి బేసిక్స్ ఎంత వెనుకబడి ఉన్నారో. ఇప్పుడు మనకి భారతదేశపు సరిహద్దులని 2వ తరగతిలో స్టార్ట్ అవుతాయి. 2 ఉంటుంది, 3, 4, 5, 10వ తరగతి వరకు వస్తాయి. ఓకేనా? చిన్నప్పటి నుంచి చదువుకోవాలి. స్టేట్స్ చెప్తున్నారు, ప్రాంతాలు చెప్తున్నారు. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, తూర్పున బంగాళాఖాతం ఉంది, పడమరన అరేబియా సముద్రం ఉంది. వీటిని సరిహద్దులు అంటారు. ద నార్త్ ఈజ్ హిమాలయాస్, ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ అరేబియన్ సీ, సౌత్ ఇండియన్ ఓషన్. మరి అంత అవమానము ఎక్కడైనా బిట్ అడిగితే. ఓకేనా? చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. 1కి 1 మార్క్ ఇచ్చేయండి. వాళ్ళ దగ్గర చెప్పారు, స్టేట్స్ అని చెప్పారు కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు బిట్ ఎవరికి అడిగామా? ఇది మీకు అడిగాం కదా. మీకు గ్రూప్ నెంబర్ 2కి. ఓకే, మన శ్రీకాకుళంలో ప్రవహిస్తున్నటువంటి 2 నదుల పేర్లు చెప్పాలి. 2 చెప్తే చాలు. మన శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి 2 నదుల పేర్లు చెప్పాలి. ఉన్నాయి ఎక్కువ, కానీ 2 మెయిన్ రివర్స్ 2 ఉన్నాయి. ఆ 2 చెప్తే చాలు. మన శ్రీకాకుళంలో ప్రవహిస్తున్న 2 నదుల పేర్లు చెప్పాలి. 2 ఉంటాయిరా. గోదావరి, కావేరి.
సారీ, మన శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న 2 నదులు. చెప్పకే 30 seconds more. చెప్పకే Which rivers are flowing శ్రీకాకుళం డిస్ట్రిక్ట్? హాఫ్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇంక మరి ఎవరు? గ్రూప్ నెంబర్ 3. అది ఏయ్ వీళ్ళకి నాన్న మెయిన్ 1 నాగావళి, 2 వంశధార. ఓకే, ఎవరికి బిట్ ఎవరికి? గ్రూప్ నెంబర్ 3కి 1 మార్క్ వేయండి సార్. గ్రూప్ నెంబర్ 1కి బిట్ ఇప్పుడు. ఓకేనా? మరి మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక 2 పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పాలి. దేవుని గుళ్ళు, ఫేమస్ గుళ్ళు 2 ఉన్నాయి. 2 కాదు, చాలా ఉన్నాయి. మీకు తెలిసిన 2 చెప్తే చాలు. మన శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 4-5 ఉన్నాయి. అందులో 2 ఏవి చెప్పినా మీకు మార్క్ ఇచ్చేస్తాం. అశోక చక్రవర్తి. మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు 2 చెప్పాలి. 2 చెప్తే చాలు. వాళ్ళు బయట ఒకటి చెప్పి ఎవరు చెప్పొద్దమ్మా. గుళ్ళకి వెళ్ళారు కదా, అవన్నీ చెప్పాలి. గ్రూప్ నెంబర్ 1కి బిట్ ఆల్కే. 2 చెప్పండి, ఉన్నాయి చాలా ఉన్నాయి. మనకి సూర్యుడు ఫేమస్ ఉంది గుడి ఒకటి. ఒక 2 చెప్తే చాలు. మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు, మంచి గుళ్ళు ఉన్నాయి, అవేవో చెప్పాలి. భవాని ఎప్పుడు వెళ్తుంటది, అవి ఆలోచించుకుంటుంది. మరి అదే రాదనమాట. ఇప్పుడు చదివితే కొద్దిగా టచ్ చేస్తే వస్తాయి. గ్రూప్ నెంబర్ 1 లాస్ట్ 5 seconds మోర్. 5 ఏదో ఒకటి 4 చెప్పరా, ఏదో ఒకటి చెప్పండి. తెలీదా? 3 2 1. ఓకే, బిట్ పాస్ టు గ్రూప్ నెంబర్ 4. 4 చెప్పండి అమ్మా తల్లి, మీరు చెప్పండి. గ్రూప్ నెంబర్ 4. ఏయ్ సూర్యుడు ఫేమస్, అది కూడా చెప్పలేరా? సంతోష్ సార్, మీరు చెప్పండి మరి. అది అంత డైరెక్ట్ రావట్లేదు, వాళ్ళకి థాట్ రావట్లేదు. థాట్ లేదు. వాళ్ళకి థాట్ రావట్లేదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నాను అనగానే తిరుపతి వెళ్ళిపోతారా ఎవరు కదా. ఇప్పుడు ఈ కోనర్ తేవాలి నేను చెప్పింది ఒడిస్సా. ఓకే, గ్రూప్ నెంబర్ 3 అరసవెల్లి. ఇంకా చెప్పు. వెరీ గుడ్. హాఫ్ మార్క్ పడుతుంది. ఇంకొకటి ఏదో ఒక టెంపుల్ చెప్పండి. శ్రీకాకుళంలోనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పద్దు, ఎవరు చెప్పొద్దు మేనేజ్మెంట్. పిల్లలకి తెలుస్తా, మర్చిపోతారు. వచ్చింది శ్రీకూర్మం. ఓకే, రైట్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 3కి 1 మార్క్ వేయండి సార్. మన శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి ఉంది, శ్రీముఖలింగం ఉంది, శ్రీకూర్మం ఉంది. అలాగే మన దగ్గరలో ఉంది మందస్లో వేణుగోపాల స్వామి దేవాలయం. ప్రాచీన కాలం నాటి 550 సంవత్సరాల క్రితం నాటి గుడి అన్నమాట. ఇక్కడ పలాసలో చిన్న తిరుపతి. ఓకేనా? అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం. ఓకే, జీకే రౌండ్ 2 రౌండ్లు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అర్థమెటిక్ రౌండ్. అలాగే మొత్తం 4 రౌండ్లు పూర్తయిన నాటికి స్కోర్ చూసుకున్నట్లయితే గ్రూప్ నెంబర్ 1కి 7 పాయింట్స్, గ్రూప్ నెంబర్ 2కి 4 పాయింట్స్, గ్రూప్ నెంబర్ 3కి 6, గ్రూప్ నెంబర్ 4కి 5. మళ్ళీ గ్రూప్ నెంబర్ 1 లీడ్లోకి వచ్చింది. నెంబర్ సిరీస్ రీజనింగ్ బిట్లు రెడీ రాసుకోండి. పెద్ద పేపర్ పెట్టుకోండి దగ్గర. 765 కామా 654 కామా 543 కామా. మీరు రాసుకోండి, అందరు రాసుకోండి. ఇప్పుడు చీఫ్ గెస్ట్ ముందు వస్తారేటి? చీఫ్ గెస్ట్ తర్వాతే వస్తారు. లేదు సార్, అలాగే రావాలి. నెక్స్ట్ వాట్ మళ్ళీ ఒకసారి బిట్ రిపీట్. 765 654 543 432 డాష్. మీకు అర్థమవుతుందా? నా యూట్యూబ్ కంటెంట్ నంబర్ సిరీస్ ఈజీ చెప్పిన తర్వాత మీకు అనిపిస్తుంది.
30 seconds more. తర్వాత సార్ ఇచ్చారు మాకు 4 బిట్లు. సార్ 4 బిట్లు తయారు చేసుకోండి. కొన్ని శ్వాస బిట్లు అయిపోయినాయి. మ్యాథ్స్ సింపుల్ వెళ్ళి ప్రిన్సిపల్స్ అవి 10 seconds more. చెప్పు ఆన్సర్ అజిత్ ఏమి 10 seconds more. 3 12 wrong answer. Next 3 to 1 right answer. 1 తగ్గించుకుని వెళ్ళడమే మొత్తం సిరీస్ మొత్తం 1 తగ్గించుకుని వెళ్ళడమే. అందు గురించి మైండ్ కరెక్ట్ గా అప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ 343 ఈస్ట్ 7. 343 ఈస్ట్ 7. 343 కి 7 అన్నమాట. 729 డాష్ వచ్చేస్తుంది. 343 ఈస్ట్ 7 అంటే ఈక్వల్స్ టు 7. 729 ఈక్వల్స్ టు డాష్. చూసుకోండి, అది నెంబర్ సిరీస్ లో స్క్వేర్స్ అవ్వచ్చు, క్యూబ్స్ అవ్వచ్చు, చిన్న చిన్న బిట్స్ అమ్మాయి, చిన్న బిట్స్. లాజిక్ ఉంటుంది అంతే, మరి ఇంకేం ఉండదు. 343 ఈస్ టు 7. 729 ఈస్ టు డాష్. 343 మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్ చూడండి ఏది అవుతుందో. మీకు మైండ్కి పొలి పెట్టడానికి ఈ బిట్లన్నీ కాంపిటీషన్ ఇలా ఉంటుంది, ఇలాంటి బిట్లే ఉంటాయి. చేస్తారు క్యూబ్స్, అజిత్ గడ అవన్నీ చేస్తారు. స్క్వేర్స్, మీదే బిట్ 30 seconds more. ఆర్ట్స్ వస్తున్నాయి పర్లేదు. పాస్ అయిపోయింది. 19 రాంగ్ ఆన్సర్. 9 రాంగ్ రైట్ ఆన్సర్. 9 క్యూబ్ అది. 9 క్యూబ్. అక్కడ 19 అన్నప్పుడు నాకు డౌట్ 19 ఎందుకు వచ్చిందమ్మా నీకు? ఓకే సార్. 7 క్యూబ్ 9 క్యూబ్ 7. నోట్లో పంటి స్వీటీ. నెక్స్ట్ రీజనింగ్ బిట్ రాసుకోండి. 8, 4, 4, 6, 12 డాష్. అందరికి అర్థమైంది కదా? ఎవరికి డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. రీజనింగ్ 5 బిట్లు కంపల్సరీ ఉంటాయండి. ఏ కాంపిటేషన్ కానీ ఈ బిట్లు ఉంటాయి, 5 ఉంటాయి. క్యాండీతో ఏదైనా లైవ్ ఇప్పించవచ్చు కదా నాకు. క్యాండీకి ఒక బిట్ అడుగుతాను, మంచి బిట్ అడుగుతాను, చెప్తాడు చూడండి. నేషనల్ మొత్తం వచ్చాడు మొన్న. స్టేట్స్ క్యాపిటల్స్ అడగండి. అడుగుతాను నేషనల్ 30 seconds more. 2 minutes ఇచ్చామమ్మా ఒక్కో బిట్కి. అయిపోయిందా? బిట్ మ్యాక్సిమం అక్కడికి వెళ్ళిపోద్ది. నేను ఆడియన్స్ ఓకేనా? 20 seconds more. 10 seconds more. 8, 4, 6, 12 డాష్. పాస్. టైమ్ అప్ అమ్మా. 24 రాంగ్ ఆన్సర్. 1 చెప్తాను రా. పాస్. చెప్పు ఏదో ఒకటి చెప్పు. 26 రాంగ్ ఆన్సర్. 6 రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ ఎవరైనా చెప్తారా?
అంటే మామూలు ఫ్యాబ్రిక్ చేసి ఆన్సర్ 30 ఎలా వచ్చిందంటే ఫస్ట్ 8ని 0.5తో గుణించండి, తర్వాత నెంబర్ 1తో గుణించండి, తర్వాత నెంబర్ 1.5తో గుణించండి, తర్వాత నెంబర్ 2తో గుణించండి, తర్వాత నెంబర్ 2.5తో. అంటే ఇదేం లేదు, పెద్దదేం కాదు, కాకపోతే ఆలోచించాలి. అంటే కానీ లాజికల్ గా సరిపోయింది. వాళ్ళకి ఐడియా రావడానికి పెన్ ఎందుకు పెడుతున్నా? అదే కష్టమైన బిడ్డ. ఆ లాస్ట్ బిడ్డ 12 క్యూబ్ అంతే. ఆన్సర్ చెప్పండి. రైట్ ఆన్సర్ 1728. అయిపోయింది. రెడీ చేస్తారు కదా, మీరు అడగండి సార్. 4 అడిగి How many prime numbers between 1 and 10? How many prime numbers between 1 and 10? రోషన్ అంతే. ముందే చెప్పాను, ఇద్దరు అల్లరి పిల్లలు ఒక దగ్గర ఉండకూడదని. Wrong answer. లేదమ్మా, మరి లేదు, మీరు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ కూడా చెప్పాలి. ఏంటి prime numbers? 2, 3, 5, 7. రైట్ ఆన్సర్. And what is the additive identity? Identity. Zero. Zero is right answer. Group number 3. Group number 3. Group number 2. What is the even prime number? 2. 2. Right answer. Group number 1. What is the smallest composite number? Smallest composite number. 4 is right answer. Very good. బాగా ఆన్సర్ చేయండి. జనరల్గా చిన్న బిట్స్ ఎందుకు అడిగానంటే మీలో ఎడ్యుకేషన్ స్పిరిట్ అనేది పెరగాలని. ఇక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ ఉన్నటువంటి పెద్ద బిట్లు అడిగి మీరు ఇబ్బంది పడే కన్నా చిన్న బిట్స్ వెళ్తే మీరు పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశం మీదే ఆడడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది ప్రిలిమినరీ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నెంబర్ సిస్టమ్ మీద కానీ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే ఫ్యూచర్లో మీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఇంకో రౌండ్ అడిగండి. ఇంకో రౌండ్ డాడీ. సార్ వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా ఆఫ్ ద స్క్వేర్? ఫార్ములా 4 and 4 ఎలా అవుతుంది? నిన్ను లెంత్ ఇవ్వలేదు కదా, ఫార్ములా అడిగాను నేను. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఏరియాకి. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? చతురస్ర వైశాల్యం. తెలుగులో తెలియదు వాళ్ళకి. తెలుగు అర్థం కాదా? మరి ఇంగ్లీష్ 2A రాంగ్ ఆన్సర్. 4A రాంగ్ ఆన్సర్. మీరు పెరిమీటర్ చెప్తున్నారు. స్క్వేర్ యొక్క ఏరియా అనేది సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ ఆర్ A ఇంటూ A స్క్వేర్ కనుక మాట్లాడుతారు. నెక్స్ట్ మీదైందా? చెప్పలేదు అది. గ్రూప్ నెంబర్ 2. ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇంకా ఆన్సర్ తప్పకుండా ఆడియన్స్ ఓకే తెలుగులో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి. ఇంకా తెలుగు వాళ్ళు లేదంటారు కదా, మీరు చెప్పడమ్మా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా A+D హోల్ స్క్వేర్ చెప్పండి. ఏ క్లాస్ అమ్మా?
కంగారు పడితే a minus b whole square. రాసుకోండి అందరూ a plus a plus b whole square minus a minus b whole square. ఫస్ట్ ఫార్ములా ఇచ్చేయండి. Or ab right answer. Group number 4. పిల్లలు చూసి ఓకే one smallest natural number. National animal. Bengal tiger, right answer. Right answer. 2 marks ఇస్తాను. Okay, ఇంకో రౌండ్. ఇంకోటి డేట్స్ ఇది. ఓకే, మ్యాథ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మ్యాథ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? రేపని చెప్తారంటే రేపు డేట్ ఎంత? ఆగస్టు డేట్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చెప్పండి. రైట్ ఆన్సర్. చిన్నవి. సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇవి మన స్కూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. సైన్స్ డే అని, స్పోర్ట్స్ డే అని, అండ్ మ్యాథ్స్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, టీచర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని. రైట్ ఆన్సర్. Who founded computer? Invented. One. ఎవరు కంప్యూటర్ని కనిపెట్టారు తెలుసా? రోషనే మధ్యలో రోషనే బొబ్బులే. అజిత్, కంప్యూటర్ వెళ్ళిపో, ఎక్కడికో వెళ్ళిపో, అమెరికాకి వెళ్ళిపోలా. ఫస్ట్ కనిపెట్టారు ఎవరు? అమెరికా వాళ్ళే కనిపెడతారు ఏదైనా. ఉన్నారు తర్వాత మనం చూసి అనుకరణ, మనం నేను చేసి చూసి నువ్వు చేస్తావు అంతే. మనం ఒకసారి చూసి చేస్తారు మన ఇండియా వాళ్ళు. గ్రూప్ నెంబర్ 2. రైట్ ఆన్సర్ ఇచ్చింది. రైట్, ఓకే. నెక్స్ట్ గ్రూప్ నెంబర్ 2 బిట్ మీదని. కంప్యూటర్లో ఒక ప్రింట్ మనం తీయాలంటే ఏం చేయాలి? కీబోర్డ్ పైన షార్ట్ కట్ కీ అడుగుతున్నారా? షార్ట్ కట్ కీస్ చెప్పకండి బయట చెప్పడానికి ఆలోచిస్తే కంప్యూటర్లో మనం ఒక ప్రింట్ అవుట్ డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? అంత నాలెడ్జ్ ఉంటుందండి, ఈజీ చెప్తారు. కంప్యూటర్ ఫస్ట్ 2వ క్లాస్ నుంచి ఉంది. ఉంది. చెప్పండి, ప్రింట్ తీస్తారు కాబట్టి దానికి కాదు వాళ్ళకి అంటే షార్ట్ కట్ కీస్ అనేది డాడీ రోజు చేస్తున్నాడు కదరా.
ఇంట్లోనా? నైస్, వెరీ నైస్. కంప్యూటర్లో ప్రింట్ అవుట్ తీయడానికి ఏం చేస్తాం? ఎంటర్ కొడతాం లాస్ట్. కాకపోతే ముందు ఏంటి, ఏ బటన్స్ కొడతాం? షార్ట్ కట్ కీస్ ఉంటాయి అన్నమాట రెండు. కంట్రోల్ ప్లస్ అక్కడ కంట్రోల్ ప్లస్ పి అనమాట. మీకు రాలేదా సార్? ఇప్పుడు బిట్టు ఇది అయిపోయింది సార్. ఇక్కడికి వచ్చింది మనం బయట వాళ్ళు చెప్పారు, ఇక్కడికి వీళ్ళకి అడగలేదు, పాసింగ్ అడగలేదు. తర్వాత చూద్దామండి, మీకు ఛాన్స్ ఇస్తామండి. నెక్స్ట్ ఓకే, ఈజీ బిట్ చూసుకో. రేష్మా నువ్వు కూడా చెప్పగలవు, కౌశి మీరు కూడా చెప్పగలరు, రోషన్ నువ్వు కూడా చెప్పగలవు. ఈజీ బిట్ వాళ్ళది అయిపోయింది కదా, పాస్ అయిపోయింది. వీళ్ళకా గ్రూప్ నెంబర్ 3 అడగాలి. కొన్ని డివైస్ పేర్లు చెప్తాను, దాంట్లో డిఫరెంట్ ఏదో చెప్పాలి మీరు, ఓకేనా? అలా కాదు సార్, అలాగైతే 4 చెప్తారు మీరు, 4 జాబ్స్ వచ్చారు. అలా కాదు, ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ మీరు అడిగారు. అలాగే అడిగారు. ఇన్పుట్ డివైస్ 4 పేర్లు చెప్పండి. 4 చెప్పండి. 3 చెప్పినా ఇచ్చేయండి. 3 చెప్పినా మా ఆన్సర్ ఇచ్చేస్తాం. ఇన్పుట్ కంప్యూటర్లో ఇన్పుట్ డివైస్ 3 చెప్పాలి. ఈజీ, ఫస్ట్ క్లాస్లో ఉంటాయి ఇవి. ఇన్పుట్ అంటే మనము కంప్యూటర్కి సమాచారం ఇవ్వడానికి ఏమేమి చేస్తాం? కీబోర్డ్ మౌస్ CPU వెరీ గుడ్ నాన్న, చాలా మంది CPU అనేది కాదు కానీ రెండు పర్వాలేదు. నెక్స్ట్ నేను మైక్ తీసుకుని బయాలజీ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ ఏమైనా చెప్తారా? బిట్ ఇక్కడ అవుట్పుట్ డివైస్ 4. అవుట్పుట్ డివైస్ రాంగ్ అమ్మా. రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 1. గ్రూప్ నెంబర్ 1 మానిటర్ 1. నెక్స్ట్ CPU రాంగ్. ఒకటి చెప్పావు, ఇంకా చెప్పు, ఇంకా నీకు ఏం లేవా? అవుట్పుట్ అంటే ఏంటి? మనకి కనబడాలి, బయటికి ఏమైనా వస్తాయి అవన్నీ. ఆన్సర్ చెప్తాను ఇంకా లైట్గా. ప్రింటర్ ఓకే. నెక్స్ట్ ఇచ్చేయండి, మార్క్ ఇచ్చేయండి, 2 చెప్పారు ఇచ్చేయండి. మానిటర్ ప్రింటర్ చెప్పు. మానిటర్ డిస్ప్లే కదా, ఓకే. అయిపోయినాయి కంప్యూటర్ బిట్లు. బయాలజీ నెక్స్ట్. బయాలజీ మేడం గారు రండి. 4 అడగండి రండి. విటమిన్స్ మీకు నచ్చిన అడగండి. మంచి గ్రూప్ నెంబర్ 3 నెంబర్ 2 అది 1 The question is now for the group number 3. గ్రూప్ నెంబర్ 2. Who is the father of biology? Who is the father of biology? శాఖర్ గారు అని చెప్పి. Guys, basic question. Aristotle. అరిస్టాటిల్ రైట్. అమ్మ మరి ఆడియన్స్ అడగాలి కదా. Fundamental unit of life is cell. ఒక organism ని life అని చెప్పడానికి సెల్ ఉండాలి. It should be made of cell. గ్రూప్ నెంబర్ 2. గ్రూప్ నెంబర్ 2 అలాగా నెంబర్ 2 గ్రూప్ నెంబర్ 2 అడగండి సార్. అడగండి అమ్మా. How many bones in human body? 206. Right. 206. Next question. What is వన్ కడుగమ్మా, వన్ కడుగు. అవని. గ్రూప్ 8 విటమిన్ డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఆగదు. జరుగుతుంది. మనకి దెబ్బ తగిలేటప్పుడు రక్తం కారిపోతుంది కదా, ఏ విటమిన్ మనకు ఉంటే అది కారదనమాట, రక్తము ఎక్కువ బ్లీడింగ్ అవ్వదు. ఓకే, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అయిపోయిందమ్మా. లాస్ట్ రౌండ్, దిస్ ఇస్ ఫైనల్ రౌండ్. 2 అంటే మొత్తం 2 బిట్లు వస్తాయి అంతే. 8 బిట్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ జనరల్ బిట్లు. ఇప్పుడు అడుగుతాను, గ్రూప్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. గ్రూప్ నెంబర్ 1 జాగ్రత్తగా ఆలకించండి. ఒక చెట్టు మీద
10 బర్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 పక్షులు ఉన్నాయి. ఒక షూటర్ వచ్చాడు, గన్ పట్టుకొని ఒక బర్డ్ని కాల్చాడు, ఒక పక్షిని కాల్చాడు. ఇక చుట్టూ మీద ఎన్ని బర్డ్స్ ఉంటాయి? అన్నీ ఏం ఎగిరిపోతాయి? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 1 2 మార్క్స్ వేయండి సార్. మిగతావన్నీ ఎగిరిపోతాయి, అక్కడ కూడా ఉండవు. ఉంటాయి అక్కడ. మీరు చెప్పండి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? ఆ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. ఓకేనా? ఆ క్వశ్చన్కి సమాధానం చెప్తే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఏమని అడిగాడు క్వశ్చను? మీరు ఇప్పుడు పైకి వచ్చారు కదా, మీరు ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చారని అడిగాడు. మీరు ఎన్ని మెట్లు ఎక్కుకొని వచ్చారని అడిగాడు. దానికి ఆన్సర్ కానీ కరెక్ట్గా అని చెప్తే ఉద్యోగం వచ్చేస్తుంది. మీరైతే ఏం చెప్తారు? గ్రూప్ నెంబర్ 2 4 అని చెప్పి కండి. మీరు ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చారు అని అడిగాడు ఇంటర్వ్యూ. మీరైతే ఏం చెప్తారు? దానికి ఆన్సర్ చెప్తే ఉద్యోగం వచ్చేస్తుంది. లిఫ్ట్ లేదు అక్కడ, ఓన్లీ మెట్లే ఉన్నాయి. లిఫ్ట్ ఎక్కువ అప్డేట్ అండి. కార్తీక్ వీడు అప్డేట్ రోషను అందరూ తెలీదా? గ్రూప్ నెంబర్ 3 ఏమి? ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్కి మరి మెట్లు ఉండవా? ఎక్కడ వెళ్ళిపోతావు? గాలి వెళ్ళిపోతావు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? అక్కడ ఇంటర్వ్యూ అడిగాడు ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చావని. ఏమని సమాధానం చెప్పాడు? రాంగ్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 4 దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనమాట. అదే లాస్ట్ క్వశ్చన్. గ్రూప్ నెంబర్ 4 1 మెట్లంటే డిగ్రీ స్టెప్స్ డిగ్రీ 10th క్లాస్ డిగ్రీ అవి కావు, మెట్లు. స్టెప్స్ రా. మనం డాబా ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కుతామా? అవి ఎడ్యుకేషన్ ఓకే రైట్. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లాజికల్ గా ఆలోచించాలి. మనం ఎవరం కూడా మెట్లు ఎక్కేటప్పుడు లెక్క పెట్టి ఎక్కుతామండి. ఎవరికైనా తెలుసమ్మా? ఎవరికి? మనం ఎవరు ఎక్కం. ఎక్కేటప్పుడు ఎవరు లెక్క పెట్టుకుని ఎక్కుతామా? అప్పుడు ఇంటర్వ్యూలో ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలి? సార్ నేను ఇప్పుడు ఎన్ని అయితే దిగుతానో అన్నీ ఎక్కాను సార్ అని చెప్పాలి. దట్ ఈజ్ రైట్ ఆన్సర్. అంతే కదా? లెక్క పెట్టడం ఎవరు ఉండదు. లెక్క పెట్టంగా నేను చెప్పాలి, నేను ఇప్పుడు ఎన్ని అయితే దిగుతానో అన్నీ ఎక్కాను సార్ అని చెప్పాలి. అప్పుడు అది ఇంప్రెస్ అవుతాడు. ఓకేనా? రైట్ ఆన్సర్. ఓకే, మరొక క్వశ్చన్. ఎవరికి? ఇప్పుడు మీకు అందరు పేపర్ పెన్ పట్టుకోండి. పేపర్ పెన్ పట్టుకోండి. ఒక మనిషి రాసుకోండి. మ్యాన్ గడ్డి మోపు, గ్రాస్ బండిల్. గడ్డి మోపు మ్యాన్, గ్రాస్ బండిల్, గోట్ మేక, టైగర్. మొత్తం ఎన్ని వచ్చాయి? 4. ఏంటంటే చెప్పండి. మ్యాన్, గడ్డి మోపు, మేక, టైగర్. 4 కదా? ఓకేనా? జాగ్రత్తగా ఆలకించండి. ఈ 4 ఒక నది దాటాలి. ఓకేనా? నది దాటాలి. అక్కడ ఒక పడవ ఉంది. ఆ పడవను మనిషి నడపాలి. మరి మేక, గడ్డి మోపు, పులి నడపలేవు కదా, మనిషి నడపాలి. ఆ పడవలో ఇద్దరు వెళ్ళాలి. మనిషి మేక, మనిషి గడ్డి మోపు, మనిషి పులి, ఇద్దరు వెళ్ళాలి. ఈ 4 అవతలకి దాటాలి. మరి ఇక్కడ మేక, గడ్డి మోపు ఉంటే గడ్డి మోపుని మేక తినేస్తుంది, మనిషి ఉంటే తిందు. మరి మేక, పులి ఉంటే మేకని పులి తినేస్తుంది, మనిషి ఉంటే తిందు. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ 4 నది దాటాలి. ఒకసారి ఆలోచించండి. సింపులే. ఎవరెవరు ఉన్నారు అక్కడ? మనిషి, గడ్డి మోపు, మేక, పులి. బిట్ ఎవరికి ఇది? బిట్ గ్రూప్ నెంబర్ 3. ఆలోచించండి. ఫస్ట్ ఎవరు వెళ్తారో, తర్వాత ఎవరు వెళ్తారో చెప్పాలి. ఇద్దరిద్దరే వెళ్ళాలి. మనిషి తప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్ వెళ్ళిపోతారు. ఓకే, ఈదుకుంటూ వెళ్ళిపోతాయా? మనిషి ఉండాలి. మళ్ళీ మనిషి బోట్ తేవాలి కదా వెనక్కి. ఆలోచించండి, బాగా ఆలోచించండి. చెప్పు. ఓకేనా? పేపర్ మీద రాయి. నువ్వు చెప్పు వాళ్ళకి ఏం రాయాలి. వెరీ గుడ్. రోషన్ బాగా ఆలోచిస్తాడమ్మా. ఆడికి అడగండి, చెప్తాడు ఆన్సర్.
క్యూరియాసిటీ ఉంది. మేక పులి ఉండిపోయారు అనుకోండి, మేకని పులి తినేస్తుంది. గడ్డి మేక ఉండిపోతే గడ్డిని మేక తినేస్తుంది. ఏవి తినకూడదు, నలుగురు నది దాటాలి. చెప్పండి, ఫస్ట్ ఎవరు వెళ్తారో తర్వాత ఎవరు వెళ్తారో ఆలోచించండి బాగా. గ్రూప్ నెంబర్ 3కి మీ ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పాలి. ఈలోపు ఆలోచించండి బాగా. చెప్తారు వాళ్ళు చెప్తారమ్మా. మళ్ళీ మనిషి తిరిగి వచ్చి గడ్డిని పట్టుకోవాలి. ఓకే, మళ్ళీ వచ్చి టైగర్ పట్టుకోవాలి. మరి గడ్డి అక్కడ ఉంచేస్తుంది, మేక అవతల ఉంటుంది, తినేస్తుంది కదా వినేసరికి. ఆ మ్యాక్ తెచ్చేస్తారు, మేక తెచ్చేసి టైగర్ ఎక్కడ పట్టుకోవాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్, రైట్ ఆన్సర్. చూసారు, అక్కడ ఒక చిన్న లాజిక్. మళ్ళీ ఒక వస్తువుని అటు నుంచి తేవాలి. ఫస్ట్ మనిషి మేకని తీసుకెళ్ళిపోతాడు, మేకని అవతల వదిలేస్తాడు. మళ్ళీ బోట్ తీసుకొచ్చి గడ్డి మోపు తీసుకెళ్తాడు. గడ్డి మోపుని అక్కడ దించేసి మేకని తెచ్చేస్తాడు. ఓకేనా? మేకని అవతల ఉంచేసి మళ్ళీ పులిని దాటిస్తాడు. మళ్ళీ వచ్చి మేకని తీసుకెళ్ళిపోతాడు. ఓకేనా? మేకని మళ్ళీ తేవడంలోనే లాజిక్ ఉందన్నమాట. రైట్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్, బాగా ఆలోచించావు తల్లి. గ్రూప్ నెంబర్ 3కి 2 మార్క్స్ వేయండి సార్. ఓకే, గ్రూప్ నెంబర్ 4కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమస్ అయినటువంటి బాహుబలి సినిమా తెలుసు కదా మీ అందరికీ? చూసావా? వెరీ గుడ్, బాహుబలి 1 and 2. మరి ఈ బాహుబలి సినిమాకి డైరెక్టర్ ఎవరమ్మా? గ్రూప్ నెంబర్ 4 ఎస్ఎస్ రాజమౌళి. రైట్ ఆన్సర్. గ్రూప్ నెంబర్ 4కి 2 మార్క్స్ వేసారు సార్. ఓకే, రౌండ్ ఈజ్ ఓవర్ సార్. మరి రౌండ్ ఫోటో రౌండ్. ఫోటో చూపిస్తారు, మీరు నేమ్ చెప్పాలి. మీ అందరికీ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క నేమ్స్ అండ్ పిక్చర్స్ అనేది మీ స్కూల్లో చూపిస్తుంటారు. ఓకేనా? దానికి చెప్పు. ఎక్కడ ఫస్ట్ గ్రూప్ ఎక్కడ? ఇదేనా? ఇదా? ఓకే, చెప్తున్నానా? నేను ఫోటో చూపిస్తాను, ఆ ఫ్రీడమ్ ఫైటర్ యొక్క నేమ్ అని చెప్పాలి. ఓకే అమ్మ, చూడండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ సరోజిని నాయుడు. గ్రూప్ నెంబర్ 3 ఫ్రీడమ్ ఫైట్స్ తర్వాత మన స్కూల్లో సెలబ్రేషన్ చేస్తుంటారని చెప్పాం కదా, దాని మీద ఒక బిట్. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఎవరైతే మనకి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అండ్ ఫోటో కూడా మీ మెమరీలో ఉండడం అనేది చాలా థ్యాంక్ యూ. ఈ పిటప్ ఇంకేముంది సార్? స్పోర్ట్స్ రౌండ్ అడగాల? ఓకే, బాబు ఒలింపిక్స్ మొన్న ఇండిపెండెన్స్ డే జరిగింది. మన స్కూల్లో గేమ్స్ ఆడించుంటారు. గవర్నమెంట్ స్కూల్లో అయితే ముందు ప్రయారిటీ ఇస్తాం గేమ్స్కి. ప్రైవేట్ స్కూల్లో బుక్స్తో చంపేస్తుంటారు మీకు. మేము అందరం కూడా ప్రైవేట్ స్కూల్లో మరి వస్తున్నటువంటి రంగంలో చాలా స్పీడ్గా పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా వేల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నాం. సో గేమ్స్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గింది. కానీ పిల్లలు కూడా మనం కూడా ఏం చేస్తామంటే, పిల్లలు ఆడుతుంటే నువ్వు ఆడొద్దు, బుక్స్ ఎంతమంది పార్టిసిపెంట్ అనేవారు ఉంటారు? క్వశ్చన్ ఏబిసిడి లెటర్. నెక్స్ట్ మొత్తం 3 రోళ్ళు వేసి అందరికి ఫుల్ మార్క్స్ పెట్టుకోవాలి. సాటిస్ఫైడ్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ క్యాపిటల్.
ఆంధ్రప్రదేశ్ అనుకున్నావా? మళ్ళీ వచ్చాను చెప్పు. మధ్యప్రదేశ్. వాడు చెప్పాడు చెప్పాడు క్యాండీకి మార్క్ ఇచ్చేయండి. చెప్పాడు మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. గుడ్. ఈ చూడండి ఈ చెప్పినోడు చెప్తాను. క్యాండీ ఏమన్నాడు? 4 బిట్లు అయిపోయా. అడిగిద్దామా ఎవరెవరు ఓకే మరి ఇప్పుడు